అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు అయోమయ స్థితిలో ఉన్నారని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి నర్సారావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరువు ప్రకటించి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని రైతు కష్టాలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన పంటల నష్టపరిహారాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా రేవణకొండలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వారు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు రైతుల పట్ల చాలా ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వరుసగా కరువులు వస్తున్నా ఆదుకునే నాదుడు లేరని విమర్శించారు. మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఎంపీ గారికి ఇచ్చి మీ సమస్యలు తీర్చుకోవాలి. మీటింగ్ జరిగినా మేము ఏనాడు లోపలికి రాలేదు. కరువు మండలంగా ప్రకటించారు. కరువు సహాయక చర్యలు ఏ మాత్రం తీసుకున్నారు? వలసల నివారణకు మండలం కోటకొండలో సుంకానని చెప్పేసి ఒక దళితుడు అవిటివాడు ఆయన 10వ తరగతి 9వ తరగతి చదివేటువంటి పూర్వం తీసుకొని వలస వెళ్ళిపోయాడు. ఆస్తులు పెంచుకోవడానికి వచ్చినామా? ఏం సార్ కాకూడదంటే రైతాంగం సమస్యల గురించి మాట్లాడమంటాము. కాకూడదంటే ఎందుకు రాకూడదు మేడం? మీరు వచ్చి కింద అడిసి దాదాపు ఎంత